అండి హైదరాబాద్ నుండి నీలిమ గారు రాస్తున్నారు. భార్యాభర్తలు ఒకరినొకరు పేర్లు పెట్టి పిలుచుకోవచ్చా తెలియజేయగలరంటూ కోరుతున్నారు. కూడదు, పేరు పెట్టి కూడదు, సనాతన ధర్మం అంగీకరించదు. ఒకనాటి కాలంలో అమ్మాయి భార్యని వసేవ్ అని పిలిచేవారు. ఆ తర్వాత కాలంలో ఆడవాళ్ళంతా కూడా స్త్రీ ఉద్యమకారులంతా కూడా వసేవిటి వసే పేర్లేదా అంటూ మొదలెట్టారు. నిజానికి లోకం ఎంత మూర్ఖంగా పోతున్నది అంటే వసే అన్న ఆ పదంలో శివ అన్న పదం ఉన్నది. వసే 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 ఆ పదాన్ని తిరగవేసి వినండి. శంకర భగవత్పాదుల వారి వాక్యం కూడా మీకు గుర్తుకు రాక మానదు. వసే వసే శివ శివ. శివ అంటే పురుషుడు ఈశ్వరుడు, శివ అంటే అమ్మవారు పార్వతి. ఇల్లాలిని అర్ధాంగిని అలా పిలిచేటటువంటి సంప్రదాయం వసే అన్న పదం. ఆ పదంలో ఇంతటి అర్థం ఉంది. అలాగే ఆ ఇల్లాలు కూడా భర్త గారిని ఏమండి అంటుంది, అంటే అని కూడా పిలిచేవాళ్ళు ఉన్నారు. అంతేగాని పేరు పెట్టి పిలవకూడదు. ఆవిడ ఎందుకు పిలవకూడదు? ఏం బొడ్డు కోసి పేరు పెట్టిందా? చిన్నావిడ కదా, ఇతడు పెద్దవాడు కదా, కాబట్టి పేరు పెట్టి పిలవకూడదు. ఎవరిని పిలవచ్చును? తమకంటే చిన్నవారిని పేరు పెట్టి పిలవచ్చును. అలాంటప్పుడు ఇల్లాలు భర్త కంటే చిన్నది కాబట్టి పేరు పెట్టి పిలవచ్చు కదా. పేరు పెట్టి పిలిస్తే వచ్చే బాంధుత్వ భావనలు వేరు, వసే అంటే వచ్చే బాంధుత్వ భావనలు వేరు. ఒకతే అమ్మాయి, ఆ అమ్మాయిని ఈ పక్కన కూర్చోబెట్టుకుంటే వచ్చే అర్థం వేరు, ఈ పక్కన కూర్చోబెట్టుకుంటే వచ్చే అర్థం వేరు. అమ్మాయి కుడితొడ పైన కూర్చుంటే కూతురుతో సమానం, ఎడమ తల పైన కూర్చుంటే భార్యతో సమానం. ఈ పక్కన ఉన్నారా, ఈ పక్కన ఉన్నారా, ధర్మం ఇంత సూక్ష్మంగా చెబుతుంది. అలాంటప్పుడు పేరు పెట్టి పిలవవచ్చునా? పిలవకూడదు అంటుంది సంప్రదాయం. మరి ఎలా? ఈనాటి కాలంలో పద్మశ్రీ అన్న పేరు ఉందనుకుందాం, పద్దు అంటారు. ఇలాగా పిలవవచ్చున న్యూమరాలజిస్టులు ప్రతి పేరులో కూడా తప్పులు తీస్తుంటారు. మీరు ఏ పేరన్నా చెప్పండి, అందులో ఏదో ఒక సంఖ్య ఉంటుంది. ఆ సంఖ్యలో ఈ దోషాలు ఉన్నాయి, ఆ దోషాలు ఉన్నాయి, ఇలా కరెక్షను అలా కరెక్షను, వందలాది మార్గాలు. ఈనాటి కాలంలో ఉత్తర నిమిత్తం బహుకృత వేషం. ఎవరి మార్కెట్ వారిదే, ఎవరి ధోరణి వారిదే. పేరు పెట్టి పిలవకూడదు అంటుంది సంప్రదాయం. భార్యాభర్తల సంబంధంలో మాత్రమే ఈ నిబంధన. పిల్లలందరికీ కూడా దేవతా సంబంధితమైనటువంటి పేర్లనే పెట్టాలి. ఎలా పెట్టాలి అంటే 10వ రోజు ముగిసిన తర్వాత కొండలు, నదులు, చెట్లు, తీగలు, పర్వతాలు, నపుంసక శబ్ద భవాలు, అట్లాగే తీవ్రమైన అక్షరాలు కలవి, ఇవి లేకుండా సౌమ్యంగా సాధారణంగా పలికే విధంగా ఉన్నటువంటి స్త్రీలకు 3, 5, 7 అక్షరాలతో, పురుషులకు 4, 6, 8 అక్షరాలతో వచ్చే పేర్లను పెట్టాలి. సంతానాన్ని ఆ పేర్లతో పిలవాలి. మా అబ్బాయి పేరు నారాయణ అని పెట్టాను, మా నాన్నగారి పేరే విధవా ఇట్లారా అని ఎవడన్నా అంటే ఈ నారాయణ అన్న పేరు వాడు నాన్నగారిని తిట్టినట్టా కొడుకుని తిట్టినట్టా? పేరులో ఇంత కథ ఉంది. కాబట్టి భార్యాభర్తలు ఒకరిని ఒకరు పేరు పెట్టి పిలుచుకోవచ్చునా అనే ఆ ప్రశ్నకు సమాధానం మట్టుకు పిలుచుకోకూడదు, ఏమండి అనే పిలవాలి. ఇల్లాలని ఈనాటి కాలంలో ఏమే అంటే ఆ అమ్మాయి కూడా ఏరా అనే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఏమే ఏరాలకి పోవే పోవే అని కాకుండా ఏవైనా మీకు తోచినట్లుగా, ధర్మం మాత్రం అంగీకరించదు. కొద్దిగా సనాతన ఛాందస భావాలైనా కూడా ధర్మ సందేహాలు కార్యక్రమంలో ధర్మం చెప్పడమే మా ప్రధాన లక్ష్యం. కాబట్టి ధర్మం అంగీకరించదు, ఆ పైన మీ ఇష్టం అని చెప్పు.